అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిసారిగా అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా 6 సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో కూడా అయితే తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక డిజిటల్ కార్డుగా, ఫ్యామిలీ డిజిటల్ కార్డుగా తీసుకొస్తుంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఒక పైలట్ ప్రాజెక్ట్గా తీసుకొస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలని ఒక కుటుంబం డిజిటల్ కార్డుగా తీసుకొస్తున్నది. ఇక్కడ మహబూబ్నగర్ పట్టణంలోని మొదటగా 37వ వార్డు కూడా ప్రారంభిస్తున్నారు. ఇక్కడ ఏదైతే ప్రజలకు సంబంధించిన కూడా డిజిటల్ కార్డుకి సంబంధించిన కూడా సేకరించి ఈరోజు కూడా అధికారులతో పాటు స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం మన దగ్గర ఉన్న వారిని అడిగే ప్రయత్నం తీసుకొస్తున్నారు. ఎట్లా ఉండబోతుంది డిజిటల్గా? సంక్షేమ పథకాల కారుకే ఉంటారా లేకుంటే ఇంకేం అవసరాలకు వస్తుంది? ఇప్పుడు ఈరోజు ఒక పైలట్ ప్రాజెక్ట్ చేపట్టబోతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో అర్బన్ సెంటర్స్లో ఒక వార్డు, గ్రామీణ ప్రాంతాల్లో ఒక గ్రామం సెలెక్ట్ చేసుకొని మొత్తం 5 రోజుల పాటు అధికారులు బృందాలుగా ఏర్పడి ఇంటింటికి వెళ్ళి మొత్తం కూడా ఏదైతే ఫార్మాట్ ఏదైతే వచ్చిందో అది ఫిలప్ చేస్తారు. ఈ డిజిటల్ ఫ్యామిలీ కార్డ్ అంటున్నాం దీన్ని. ఈ ఫ్యామిలీ కార్డు వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. గతంలో ఇన్ఫర్మేషన్ గ్యాప్స్ ఉండే, ఒక్కొక్క సంక్షేమ పథకానికి ఒక్కొక్క రకంగా అర్హుల జాబితా వచ్చేది. ఇప్పుడు అలా కాకుండా ప్రభుత్వం ఏమైనా సంక్షేమ పథకాలు ప్రజలకు ఇచ్చేది ఉంటే మొత్తం కూడా కుటుంబాన్ని ప్రామాణికంగా తీసుకొని ఇస్తూ ఉన్నాం. మొన్న రుణమాఫీ విషయంలో కూడా 2 లక్షల కంటే లోపల ఉన్న వాళ్ళకు రుణమాఫీ జరిగింది. అలాగే రేపు ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఇస్తాం. ఆ ఫ్యామిలీ ఇన్కమ్ ఎంత ఉంది దాన్ని బట్టి వాళ్ళకు ఎకనామిక్ క్రైటీరియా తోటి కావచ్చు, లేదా జాబ్స్లలో కావచ్చు, లేకుంటే ఏదైనా బ్యాంక్ లోన్లో కావచ్చు, లేదా సబ్సిడీ విషయంలో కావచ్చు, ఇవన్నిటికి కూడా ఫ్యామిలీ ఇన్కమ్ అనేది ఒక ఆధారం. సో ఇట్లా ఫ్యామిలీ కార్డ్ అనేది లేదు. ఒక కుటుంబంలో ఎంతమంది ఉన్నారు దాన్ని బట్టి రేషన్ కార్డు వస్తుంది. ఆ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు దాన్ని బట్టి మీకు ఉచిత బియ్యం వస్తుంది, లేదా భవిష్యత్తులో ఇచ్చే సరుకులు వస్తాయి. ఒక్కోసారి ఆ కుటుంబంలో ఒక ఫ్యామిలీ మెంబర్ తగ్గిపోతాడు, చనిపోతాడు, లేకుంటే మైగ్రేట్ అవుతాడు, లేదు మ్యారేజ్ అయిపోయి ఇంకొక మెంబర్ యాడ్ అవుతాడు, పిల్లలు ఉంటారు. కాబట్టి గత ఎన్నో సంవత్సరాలుగా ఈ డేటా సేకరణ జరగలే. గతంలో ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే అని చెప్పి సర్వే చేసింది. మరి అది ఏది కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు. అది వాళ్ళు తీసుకొని వాళ్ళ డ్రాయర్లలో పెట్టుకొని కేవలం రాజకీయాల కోసం దాన్ని వాడుకున్నారు తప్ప దీన్ని అవినీతిని అంతం చేద్దాము, అర్హులకు నిజమైన సంక్షేమ పథకాలు అందిద్దామన్న ఆలోచనతో వాళ్ళు చేయలేదు. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో పారదర్శకంగా ఈ డిజిటల్ ఫ్యామిలీ కార్డ్ అని తీసుకొచ్చి దీన్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రేపు దీన్ని ఎక్స్పాండ్ చేసి ఆ వచ్చిన డాటాతోటి రాబోయే రోజుల్లో ఇంకా మనము ప్రజలకు డైరెక్ట్గా ఏం సంక్షేమ పథకం అందియవచ్చు, వేస్టేజ్ లేకుండా, పిలుఫరేజ్ లేకుండా, అవినీతికి ఆస్కారం లేకుండా, మధ్య దళారుల ప్రమేయం లేకుండా డైరెక్ట్గా ప్రభుత్వం నుంచి ఆ కుటుంబాలకు అందేటట్టుగా ఈ డిజిటల్ ఫ్యామిలీ కార్డ్ భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. అంతేకాదు, ఇప్పుడు కుటుంబంలో ఎవరైనా అనారోగ్యానికి గురైతే ఖచ్చితంగా ఒకవేళ ఆ ఇన్కమ్ లిమిట్ అనేది క్రాస్ కాకుంటే వాళ్ళకు ప్రభుత్వ పరంగా అనేక సదుపాయాలు కల్పించవచ్చు. అలాగే ఆరోగ్యశ్రీ ద్వారా వాళ్ళకు ప్రైవేట్ హాస్పిటల్లో కూడా వాళ్ళకు వైద్యం చేయించి భవిష్యత్తులో వాళ్ళకు ఫ్రీ ట్రీట్మెంట్, రియంబర్స్మెంట్ చేయవచ్చు. స్కాలర్షిప్స్ విషయంలో కూడా ఈ ఫ్యామిలీ కార్డ్ అనేది ఉంటే ఖచ్చితంగా అది ఉపయోగపడుతుంది. ఇట్లా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కూడా ఈ ఫ్యామిలీ కార్డు ఉపయోగపడుతుంది. కాబట్టి రేపు ఎంతో ఇన్ఫర్మేషన్ గ్యాప్ ఉంది ఇప్పుడు. కాబట్టి ఆ గ్యాప్ను ఫిలప్ చేసుకోవడానికి భవిష్యత్తులో ఎటువంటి లీకేజెస్ ఉండకుండా, కరప్షన్కు తావు లేకుండా ఈరోజు ఫ్యామిలీ డిజిటల్ కార్డును ప్రయోగాత్మకంగా మేము మొదలు పెడతా ఉన్నాం. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే, రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో, కొన్ని రాష్ట్రాల్లో ఇది ఆల్రెడీ ఇప్పటికే ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇవ్వడం జరిగింది. ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డు వచ్చిన తర్వాత భవిష్యత్తులో ఫ్యామిలీ హెల్త్ కార్డు కూడా ఇచ్చే ఆలోచన ప్రభుత్వానికి ఉంది. కాబట్టి రాజస్థాన్, హర్యానా, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ వీటన్నిటిలో కూడా ఫ్యామిలీ డిజిటల్ కార్డు పెట్టి ఇండివిజువల్ మెంబర్కి ఒక నెంబరు, ఫ్యామిలీ డిజిటల్ కార్డు అంటే ఫ్యామిలీకి ఒక నెంబర్. సో ఆ ఫ్యామిలీకి ఒక నెంబర్ వస్తే అది ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఆ ఫ్యామిలీలో 2 మహబూబ్ నగర్లో ఉండి 3 హైదరాబాద్కు మైగ్రేట్ అయిపోయినా వాళ్ళ ఐడెంటిటీ అనేది మనకు తెలిసిపోతుంది. ఆ ఫ్యామిలీ డిజిటల్ నెంబర్ తోటి వాళ్ళు ఏ ప్రాంత వాసులు, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు అనేది పూర్తిగా మనకు తెలిసిపోతుంది. అలాగే ఎవరైనా బయటికి వెళ్తారు, గల్ఫ్లో వెళ్తారు, వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అవుతుంది, ఇమ్మీడియట్గా వాళ్ళ దగ్గర ఉన్న ఈ కార్డు తోటి సమాచారం వస్తే వాళ్ళ
బంధువులు కావచ్చు, వాళ్ళ స్నేహితులు కావచ్చు, ఏ గ్రామంలో ఉంటారు, ఏ ఇంట్లో ఉంటారు, ఆ ఐడి కార్డ్ నెంబర్ తోటి ఐడెంటిఫై చేసి వాళ్ళకి సమాచారం ఇవ్వడమా, లేదా ఇంకేదైనా వాళ్ళకి వెసులుబాటు చేయడమా, ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. మొత్తం కూడా మనం లింక్ కావడానికి ఇది ఒక పెద్ద సాధనంగా ఇది ఉపయోగపడుతుంది. కాబట్టే మా ప్రభుత్వం దీన్ని పకడ్బందీగా ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డును అమలు చేయాలన్న దాంతో ఈరోజు పైలట్ ప్రాజెక్ట్ మొదలుపెట్టింది. ముఖ్యంగా అంటే జిల్లాలో చాలామందికి రేషన్ కార్డులు లేని వారు దరఖాస్తు పెట్టుకున్నారు. దాదాపు 10 సంవత్సరాలు గడుస్తున్నప్పటికి కూడా అయినప్పటికీ ఇప్పుడు మీరు డిజిటల్ కార్డు తీసుకొస్తుంది. ఇప్పుడు వాళ్ళకు కొత్తగా రేషన్ కార్డు అర్హులు అవుతారా తీసుకోవడానికి? ఇప్పుడు ఒకటి, ఈ డిజిటల్ కార్డు ద్వారా మనకు ముఖ్యమైన సమాచారం ఏమొస్తుందంటే, గతంలో ఇప్పుడు ఒక రేషన్ కార్డు మేము పరిశీలించినాం. దాంట్లో ఒక పెద్ద మనిషి ఉండే, మంగవ్వ అని పేరుంది. దాంట్లో వారు ఎక్స్పైర్ అయినరు చాలా కాలం. ఆ ఎక్స్పైర్ అయిన తర్వాత మళ్ళీ ఆ కుటుంబంలోకి ఇంకొకరు వచ్చిండ్రు, మ్యారేజ్ ద్వారా ఒక సభ్యులు వచ్చిండ్రు. కాబట్టి ఇప్పుడు ఎవరు వచ్చిండ్రు, ఎవరిది డిలీట్ చేసినాము, ఎవరు అడిషన్ అయింది అనేది దీని ద్వారా చాలా స్పష్టంగా మనకు తెలిసిపోతుంది. సో దీని తర్వాత మనం రేషన్ కార్డ్స్కి ఎవరైనా అప్లై చేసుకుంటున్నప్పుడు ఈ డాటా ఆ డాటా కోరిలేట్ చేసుకుంటే 100% మనకు కరెక్ట్ తెలుస్తుంది. కాబట్టి ఆ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఎంత రేషన్ ఇవ్వాలా, ఎన్ని కిలోలు వాళ్ళకు పోతాయి, దాన్ని బట్టి ఆ ప్రాంతంలో ఉన్న రేషన్ కార్డుల సంఖ్యను బట్టి ఆ రేషన్ షాప్లో అంత బియ్యాన్ని మనం పంపిస్తాం. అది మనకు కంప్యూటర్లో ఫీడ్ అయి ఉంటుంది. కాబట్టి 1 కిలో కూడా ఫిల్ఫ్రేజ్ అయినా సరే, దారి మళ్లింపు అయినా సరే మనకు తెలిసిపోతుంది. ఇట్లా ప్రభుత్వ ఖజానా ఖచ్చితంగా కాపాడబడుతుంది. ఫిల్ఫ్రేజ్లు అడ్డుకుంటాం, అవినీతి తగ్గుతుంది, కరప్షన్ అనేది మెల్లగా దీనివల్ల తగ్గిపోతుంది. కాబట్టే ఎంతో ఆలోచన చేసి ఈరోజు అన్ని రకాలుగా ఉపయోగపడేటట్టుగా మొదట ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డును ఇవ్వాలని చెప్పి మేము నిర్ణయం తీసుకున్నాం. కొన్ని రాష్ట్రాలు కూడా ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డు తీసుకొచ్చారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డు తీసుకొచ్చారు. ప్రస్తుతం పైలట్ ప్రాజెక్ట్గా మహబూబ్నగర్ నియోజకవర్గంలోని అయితే మహబూబ్నగర్ పట్టణంలోని ఒక ప్రాంతము, హన్వాడ మహబూబ్నగర్ రూరల్లో ఒక హన్వాడ ప్రాంతంలో కూడా పైలట్గా తీసుకున్నారు. ఇక్కడ సక్సెస్ అయితే ఖచ్చితంగా అయితే ఫ్యామిలీ కార్డు ద్వారా కూడా ప్రతి ఒక్కరికి రావాల్సిన సరుకులు కావచ్చు, వివిధ సంబంధించిన సంక్షేమ పథకాలకు ఫ్యామిలీ కార్డు ద్వారానే నేరుగా ఫ్యామిలీ కుటుంబాలకు చేరుతాయని చెప్పి ఇక్కడ ఎమ్మెల్యే గారు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నర్సింగ్ రెడ్డితో రామకొండ, టీ, మహబూబ్నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.